పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనవరి మాసం ఒక ముఖ్యమైనటువంటి నెల కాబోతుంది. ముఖ్యంగా జనవరి 2వ తేదీ ఒక బిగ్ డే కాబోతుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అనేటువంటి సంకేతాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా రిలీజ్ చేస్తుంది. ఇటీవల పోలవరం పర్యటనకి వెళ్ళిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనవరి 2వ తేదీ నుంచి పోలవరం పునర్నిర్మాణ పనుల ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా జనవరి 2వ తేదీ లేదా 3వ తేదీన ప్రారంభించేందుకు కావాల్సినటువంటి సన్నాహాల్ని ఏపీ సర్కారు చేస్తోంది. అమరావతికి సంబంధించి సిఆర్డీఏకి పూర్తి అధికారాలు, ముఖ్యంగా నిర్మాణ పనులకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ, అలానే పనుల ప్రాధాన్యాల నిర్ణయం, అలానే చెల్లించాల్సినటువంటి పాత బకాయిలు బిల్లు, వాటితో పాటు కొత్తగా పిలవాల్సినటువంటి టెండర్లు, పెండింగ్లో ఉన్నటువంటి టెండర్లని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం పైన పూర్తి నిర్ణయాధికారాలను ఏపీ సిఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వరుసగా గత 20 రోజులుగా ఏపీ సిఆర్డీఏ సమావేశాలు జరుగుతూ వచ్చాయి. ఆ సిఆర్డీఏ బాడీ సమావేశాల్లో ఆ సమావేశాల నిర్ణయాల్ని ఏపీ సర్కార్కి తెలియజేయడం, క్యాబినెట్ అప్రూవల్స్ తీసుకోవడం, మొత్తంగా 45,000 కోట్ల రూపాయలకు పైగా పనుల్ని ప్రారంభించడానికి ఏపీ సర్కార్ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ 45,000 కోట్ల రూపాయల పనులను కూడా 5 వర్గాలుగా విభజించి వేటికవిగా మళ్ళీ ఇందులో ప్రాజెక్టులుగా నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల్లో 5 సెక్టార్లను విభజించారు. వీటితో పాటు దశల వారీగా చేపట్టాల్సినటువంటి పనులు, వీటిని కూడా ఫేజ్డ్ మేనర్లో ఏపీసీఆర్డీఏ నిధులకు కావాల్సినటువంటి నిధులు, నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు, సమయం, వీటన్నిటిని విభజించి రూపకల్పన చేసింది. వాటికి ఏపీసీఆర్డీఏ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీ క్యాబినెట్ కూడా అప్రూవల్ చేసింది. సో మొత్తంగా ఈ 3 ప్యాకేజీలుగా విభజించినవి మొత్తం 5 వర్గీకరణలుగా చేసినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పనులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ఇందులో ఉన్నాయి, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది టోటల్గా అమరావతి ప్లాన్ రెడీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ సిఆర్డీఏకి బాధ్యతలు అప్పగించడం ద్వారా 38, 41, 42, 43 కీలకమైనటువంటి సమావేశాలుగా అమరావతికి సంబంధించి మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మీటింగ్ జరిగినప్పుడు ఏపీ సిఆర్డీఏ ఇచ్చినటువంటి ప్రతిపాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్కడ పనులు ప్రారంభించేందుకు, ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం కూడా అమరావతి పరిధిలో చేయాలనేటువంటి ఆలోచన ముందుగా చేశారు. దీనికోసం జంగిల్ క్లియరెన్స్తో పాటు కొన్ని భవనాలకు సంబంధించి సిఆర్డీఏ భవనం లాంటివి మరికొన్ని నిర్మాణ దశల్లో వివిధ దశల్లో ఆగిపోయినటువంటి భవనాలకు సంబంధించిన పనులు చేసేటువంటి క్రమంలో 38వ సమావేశంలో 684 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి ఏపీసీఆర్డీఏ ప్రతిపాదన పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ భవనాల నిర్మాణ పనుల్ని ఇప్పుడు శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవి కాకుండా 3 ప్యాకేజీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా పనులన్నింటినీ కూడా విభజించింది. మొత్తం 5 వర్గాలుగా ఈ పనులు చేయబోతున్నారు. ఈ 5 వర్గాలు ఏంటి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా అమరావతి ప్రదేశంలో అంటే రాజధాని నిర్మాణంలో జరగబోతున్నటువంటి బిల్డింగ్స్ అన్నిటినీ కూడా ఒక సెక్టార్ కింద విభజించారు. రెండవది ఎల్పిఎస్ ఇన్ఫ్రా అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకున్నటువంటి ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి సిఆర్డీఏకి ఉంది. ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఆ ఏరియా డెవలప్మెంట్, ముఖ్యంగా అక్కడ ఎమ్యూనిటీస్కి సంబంధించి కానీ, ప్లాటింగ్ చేయాల్సినటువంటి ప్రక్రియ కానీ, లేఅవుట్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఎల్పిఎస్ ఇన్ఫ్రాలో వస్తాయి. సో ఈ పనులకు సంబంధించి వివిధ దశల్లో 3 దశల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకోవడానికి సిఆర్డీఏ ప్రతిపాదన చేసింది. ఇక 3వ అంశం వచ్చి ట్రంక్ రోడ్స్ విత్ యూటిలిటీస్. ఇది అమరావతికి గ్రిడ్ రోడ్ నిర్మాణాన్ని ప్రణాళికని ఏపీసీఆర్డీఏ రూపొందించింది మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా. అలానే జాతీయ రహదారులకి ఈ రహదారులన్నీ కూడా అనుసంధానిస్తూ ప్రణాళికను సిద్ధం చేశారు. సో రహదారులు విత్ ఎమ్యూనిటీస్ అంటే డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ సప్లైకి సంబంధించినవి కావచ్చు, వాటర్ సప్లైస్కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నిటిని కలిపి ఈ 3వ ప్యాకేజ్ కింద డిసైడ్ చేశారు. ఇక 4వ ప్యాకేజీ ఫ్లడ్ మిటిగేషన్. ఇది చాలా ముఖ్యమైనది. వరద నియంత్రణ అనేది అమరావతి ప్రాంతంలో ఏ విధంగా చేయాలనేది ముందస్తు ప్రణాళికతో కావాల్సినటువంటి ప్రణాళిక. దానికి సంబంధించినటువంటిది 4వ ప్యాకేజ్ కింద మనం చూడాల్సింది. ఇక 5వది ఎస్టీబీ వర్క్స్, సివేజ్ ట్రీట్మెంట్ ఏ విధంగా జరగాలి, అమరావతిలో మురుగునీటి నిర్వహణకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఎలా ఉండాలి, వీటిపైన కూడా ఒక ప్రతిపాదన. ఈ 5 కేటగిరీలో మొత్తం అమరావతి వర్క్స్ అన్నిటినీ కూడా ఏపీ సర్కార్ విభజించింది. ఇందులో 41వ మీటింగు, 42వ మీటింగు,
అలానే 43వ మీటింగ్. ఈ మొత్తం 3 సిఆర్డీఏ అథారిటీ మీటింగ్స్లో ఈ పనులన్నింటినీ కూడా వివిధ దశల్లో ప్యాకేజీలుగా విభజిస్తూ ఇచ్చింది. బిల్డింగ్ల నిర్మాణానికి ఎంత చేయబోతున్నారు అనేది వరుసగా 3 ప్యాకేజీల్లో ఉన్నాయి. అలానే ఎల్పిఎస్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటివి, ట్రంక్ రోడ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటివి, అలానే ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి 1585 కోట్ల రూపాయలతో అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు, అలానే నది నీటి నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాటు జరిగింది. ఇక సివేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి 318.15 కోట్ల రూపాయల ప్రతిపాదనని చివరి సమావేశంలో చేశారు. మొత్తంగా చూస్తే కనుక ఈ 687 కోట్ల రూపాయలతో పాటు ఓవరాల్గా ఈ 3 కేటగిరీలు అంటే మొత్తం మీద 4 కేటగిరీల్లో రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో 11,467.27 కోట్ల రూపాయల పనులు, మూడో ప్యాకేజ్ కింద ఇచ్చినటువంటి దానిలో 8,821.14 కోట్ల రూపాయలు, అలానే ఫైనల్గా ఇచ్చినటువంటి అప్రూవల్లో 24,276.83 కోట్ల రూపాయలు. అంటే మొత్తం ఆల్ క్లియరెన్స్ ఫస్ట్ ఫేజ్ అమరావతి నిర్మాణానికి సంబంధించి చెప్తున్నటువంటి ప్రతిపాదనలు అన్నిటినీ కనుక మనం క్రోడీకరించి చూస్తే 45,249.24 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని ఏపీసీఆర్డీఏ అంచనా వేసింది. ఇది నిన్న జరిగినటువంటి తాజా క్యాబినెట్ సమావేశంలో ఏపీ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసింది. అంటే మొత్తం ఇక ప్రతిపాదన రూపంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు రాజధాని నిర్మాణానికి సంబంధించి దాదాపుగా ఏవీ లేవని మనం చెప్పొచ్చు. ఇతరత్ర అంశాలకు సంబంధించినవి కొన్ని ఉంటే బ్యూటిఫికేషన్కి సంబంధించినవి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి, కొత్తగా వచ్చేటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి కానీ ఉంటే ఉండొచ్చు. కానీ రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సిఆర్డీఏ పక్షాన టేకప్ చేసినటువంటి మొత్తం పనులకు సంబంధించి 45,249 కోట్ల రూపాయల 24 లక్షల రూపాయలు మొత్తం అయ్యేటువంటి ఖర్చుగా అంచనా వేశారు. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ఏపీ సర్కార్ ఒక టార్గెట్గా పెట్టుకుంది. దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా అటు వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, జర్మనీకి చెందినటువంటి బ్యాంకు, అలానే మరికొన్ని ఫండింగ్ ఏజెన్సీస్ అంటే హడ్కో లాంటివి, నాబార్డ్ లాంటివి కూడా ఇప్పుడు ముందుకు వచ్చినాయి. ఈ 45,000 కోట్ల రూపాయల సమీకరణకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సో ఇందులో మొదటి 3 సమావేశాలు అంటే 38th అకాడమీ మీటింగ్, అథారిటీ మీటింగ్ అంటే 38వ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి నిధుల కొరత లేదు. ఈ పనులు శరవేగంగా పూర్తవుతున్నటువంటి దశలో ఉంది. ఇక 41, 42 అథారిటీ మీటింగ్స్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా నిధులు సిద్ధంగా ఉన్నట్టుగానే సమాచారం ఉంది. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అప్రూవల్ అలాట్మెంట్ లెటర్ కూడా ఇప్పటికే ఇచ్చేసింది కాబట్టి ఈ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇవన్నీ కూడా గతంలో ఆగిపోయినటువంటి పనులకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియని తీసుకునేటువంటి అంశం కూడా ఉంది. ఎందుకంటే 2018, 2019 సమయంలోనే వీటికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ పనులకి సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ చేయకపోవడం, పెండింగ్లో ఉండడం, వాటన్నిటినీ పరిష్కరించడం ద్వారా 41వ అథారిటీలో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా నిధుల విడుదలని, నిధుల లభ్యతని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టింది. ఇప్పుడు 42వ అథారిటీ మీటింగ్, 43వ అథారిటీ మీటింగ్ ఇవి రెండు కూడా చాలా కీలకమైనటువంటివి. ఎందుకంటే ఇందులో కొన్ని టెండర్లు ఇప్పటికే పిలిచేసి టెండర్లు పూర్తయ్యేటువంటి దశలో ఉన్నాయి. కానీ ఈ కొత్త సమావేశానికి సంబంధించినవి మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా టెండర్స్ అన్నీ కూడా పిలవలసినవి ఉన్నాయి. ఎందుకంటే 24,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ఈ ఫేజ్లోనే ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి వీటిని కూడా పూర్తి చేసి జనవరి ఎండింగ్ నాటికి ఈ టెండర్ల ప్రక్రియ మొత్తాన్ని కూడా వీటికి సంబంధించినటువంటి ప్రక్రియను కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ ఈ రెండిటికి సంబంధించినటువంటి పనులకి ఇప్పటికే టెండర్లు పూర్తయి ఉన్నటువంటి దశలో ఉన్నాయి. కాబట్టి ఒక ముహూర్తాన్ని నిర్ణయించి లాంఛనంగా, ఎందుకంటే సిఆర్డీఏ భవన నిర్మాణానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించిన రోజునే అమరావతికి ముహూర్తంగా డిసైడ్ అయిపోయారు. కానీ ఇతర భవనాలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభించేటువంటి క్రమంలో కొంత సమయం తీసుకొని జనవరి 2, 3 తేదీల్లో కనుక ఈ పనులు ప్రారంభిస్తే శరవేగంగా పనులు పూర్తవుతాయి. అంటే పగలు రాత్రి పని చేసైనా కానీ అమరావతి ప్రాజెక్ట్ని సాకారం చేసే దిశగా ఈ 2 ఫేజ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టాలి. ఇక పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలవడానికి జనవరి ఎండింగ్, ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో ఆ పనులు కూడా పూర్తవుతాయి. అంటే ఇప్పుడు కొత్తగా పనులు తీసుకుంటే తప్ప ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్లో ఏ ప్రతిపాదనలు అయితే చేశారో 9 రకాల నగరాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, వీటన్నిటినీ అమలు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది.
దీన్ని అమలు చేయడం మాత్రమే మిగిలి ఉంది. దీనికి కావాల్సినటువంటి నిధుల లభ్యత పైన కూడా ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి అష్యూరెన్సెస్ కూడా వచ్చినాయి. కాబట్టి రాబోయేటువంటి ఏడాది 2 ఏళ్ల సమయంలో పని జరిగినటువంటి తీరును బట్టి, ఎందుకంటే ఒక ఇల్లు ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు కూడా బ్యాంక్ లోన్ అలాట్మెంట్ జరిగితే ఫ్లాట్ నిర్మాణ దశలను బట్టి బ్యాంక్ అమౌంట్ రిలీజ్ చేస్తుంది. అలానే అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి పనులు జరిగేటువంటి వేగం, పనులు పూర్తవుతున్నటువంటి డెడ్లైన్స్ని రీచ్ అయినటువంటి వైనం, వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయా ఆర్థిక సంస్థలు ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుని ఉన్నాయి. కాబట్టి ఈ పనులు పూర్తి చేస్తే వాటి యూటిలైజేషన్ని పర్స్యూ చేసిన తర్వాత మిగిలినటువంటి నిధులు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడా జాప్యం జరగకుండా వీలైనంత వేగంగా పనులు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అధికారులని ఆదేశించారు. ఆ క్రమంలోనే జనవరి మాసం వరకు చిన్నా చితకా పనులు కంప్లీట్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అంటే హెచ్ఓడి భవనాలు, హైకోర్టు పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం, సెక్రటేరియట్ బిల్డింగ్ నిర్మాణం, వీటికి సంబంధించినటువంటి పనులు జనవరి 2, 3 తేదీల్లో ప్రారంభించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా పెండింగ్లో ఉన్నటువంటి అస్సలు ప్రారంభం కాకుండా లేదా 5%, 10% బిల్డింగ్లుగా మిగిలినటువంటి వాటికి పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచి జనవరి మాసాంతానికి ఆ పనులు కూడా ప్రారంభించడానికి కావాల్సిన ప్రణాళికని ఏపీ సర్కార్ ఇప్పుడు సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. అంటే వీలైనంత వేగంగా 3 సంవత్సరాల డెడ్లైన్ని రీచ్ అయ్యే విధంగా ఈ ప్రణాళికలో, అంటే ఈ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచినటువంటి ఈ మొదటి దశ ప్రణాళికలో కనీసం 90% పనులు 2-3 ఏళ్లలోనే పూర్తయ్యే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటూ ఏపీసీఆర్డీఐకి రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైనే సిఆర్డీఐ అధికారులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక 2025 కొత్త సంవత్సరం నుంచి అమరావతిలో పగలు రాత్రి పనులు జరగడం ద్వారా కొత్త నగర నిర్మాణం, ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని నగర నిర్మాణం సాకారం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.